కానీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. మీరు అడిగారా నాకు హెల్ప్ చేయండి, నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది అని మీరు అడిగారా? లేదు, నేను అడగలేదు. మరి అడిగినప్పుడు హెల్ప్ ఎలా చేస్తారు? అడిగినప్పుడు నేను ఆ మాట కోసం ఎదురు చూసిన, కానీ ఆ మాట రాలేదు కదా అని చెప్పి ఇక నాకు వద్దు కూడా. ఎందుకంటే నాకు కష్టపడి సంపాదించుకున్న సత్తా నాకు ఉంది, నాకు అవసరం లేదు. కానీ ఆ మాట కోసం వెయిట్ చేసినా కానీ ఆ మాట రాలేదు. ఈవెన్ మేము ఉన్నామన్నా అనే మాట కోసం ఎదురు చూసారు, కానీ ఆ మాట రాలేదు. లైట్ తీసుకున్నా. ఇక ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అంతే, ఆపేసిన స్టడీస్. ఎందుకని? జస్ట్ నార్మల్గానే. ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నాకు. ఏమున్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే? మా ఫ్యామిలీ చాలా జీరో. మీ మమ్మీ, మీరు, మీ తమ్ముడు, మా డాడీ, మా అన్న, ఇంకొక అన్న. అంటే పెద్ద మదర్ చనిపోయింది. ఓకే, మీరు, మీ తమ్ముడు, మీ మమ్మీ, మీ డాడీ. ఏం చేస్తారు మీ నాన్నగారు? మా డాడీకి వెల్డింగ్ షాప్ ఉంది. ఓకే. మా మమ్మీ హౌస్ వైఫే.